గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఏపీలో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ ఖాతా ద్వారా జాబితాను రిలీజ్ చేశారు. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్పై చేశారు. 150 రోజుల్లోనే మెగా డిఎస్సి పూర్తి చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి నారా లోకేష్ రిలీజ్ చేశారు. ఏపీ విద్యాశాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు జనరల్లీ మనకి గతంతో పోలిస్తే నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే 1:1 సెలెక్షన్. గతంలో ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ పెట్టేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఏమైనా ఇష్యూ వచ్చినా చాలా ప్రొలాంగ్డ్ 3-4 ఇయర్స్ కూడా వెయిటింగ్ లిస్ట్ పరంగా మన లిస్ట్ ఫైనలైజ్ అయ్యే ఇబ్బందులు ఉండేవన్నమాట. సో దీంట్లో ఏంటంటే క్యాండిడేట్స్ ఒక ప్రిఫరెన్సెస్ ఆర్డర్స్ ముందే తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్లో క్లియర్ క్లాజ్ కూడా ఉంది దానికి. సో దాని పరంగా మనకి హైకోర్టు నుంచి ఆర్డర్ ఏవచ్చిందో దాని మీద ప్రభుత్వ పరంగా లీగల్ ఒపీనియన్ తీసుకుని వీల్ గో ఫర్ అన్ అపీల్ ఆర్ వీల్ టేక్ ద లీగల్ ప్రొసీజర్స్ అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ప్రకారమే సెలక్షన్స్ అది కంప్లీట్ చేసుకుని ఈరోజు ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈసారి డిఎస్సి ఇవ్వటం కంటే ముందు గతంలో పడిన కోర్టు కేసులు అన్నీ కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే మనకి డిలే అవ్వచ్చు ప్రాసెస్, ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫుల్ క్లారిటీతో నోటిఫికేషన్లో ఏమేమి ఉంటాయి, ఏ అంశాలు ఎలిజిబిలిటీ ఉంటాయి, ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు, ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల కోర్ట్స్కి వెళ్ళినా కూడా మనం క్లియర్గా ఇదిగో ఇది ఇలా చెప్పామని చెప్పడం వల్ల కోర్ట్స్లో కూడా ఇవేమి నిలబడకుండా ఉన్నాయి. మనం ప్రాసెస్లో కూడా ఎక్కడ డిలే కాకుండా చేయగలిగాం. సో కమిషనర్ గారి టీం ఏదైతే ముందుగా బాగా కసరత్తు చేసి లీగల్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ మనం సవరించి ముందుగానే క్లారిటీ ఇవ్వచ్చు అని అనుకున్నాం. అవన్నీ కూడా ఇవ్వటం వల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. 19th ఇక్కడేనండి, వెనక మనకు P4 గ్రౌండ్స్లో సెక్రటేరియట్ వెనకే మధ్యాహ్నం ఉంటుంది. సమయం ఇంకా కరెక్ట్గా మనకి డిసైడ్ చేస్తాము. బట్ ఇక్కడే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఆ రోజు ఒక పండుగ వాతావరణంలో అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత దే విల్ గో బ్యాక్. ఇది సెలక్షన్ లిస్ట్ ఫైనల్ అయిపోయింది. ఆ రోజు ఫిజికల్గా ఇస్తాం. ప్లేస్ ఆఫ్ వర్క్ వేరండి. ప్లేస్ ఆఫ్ వర్క్ ఈరోజు ఓన్లీ అపాయింట్ అయినట్టు వస్తుంది. ప్లేస్ ఆఫ్ వర్క్ నేను చెప్పాను కదా, సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లోనే కౌన్సిలింగ్ చేసేస్తాం. 1:1 రేషియోలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ సెలెక్షన్ యాజ్ పర్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్సెస్లోనే మేనేజ్మెంట్ తీసేసుకోవాలి. క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి జాబ్ పోస్ట్ పరంగా కూడా దాంతోపాటు మేనేజ్మెంట్ పరంగా కూడా ప్రిఫరెన్సెస్ ముందే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం ప్రక్రియ కూడా మనం చూసుకుంటే ఏప్రిల్ మనము 20వ తారీఖున మనం నోటిఫికేషన్ ఇచ్చాము. టుడే సెప్టెంబర్ 15th. సో రఫ్లీ విత్ ఇన్ లెస్ దెన్ 150 days వీ కుడ్ కంప్లీట్ ద రిక్రూట్మెంట్ ఫర్ ఆల్మోస్ట్ 15,941. సో మిగిలిన 406 క్యాండిడేట్స్ కూడా లిస్ట్లో కూడా ఈరోజు పబ్లిష్ చేసిన దాంట్లో ఎటువంటి పారదర్శకంగా క్లియర్ కట్గా అండర్స్టాండింగ్ కోసం ప్రతి క్యాండిడేటు ఎందుకు సెలెక్ట్ అయ్యాడు, ఏ కేటగిరీ ద్వారా సెలెక్ట్ అయ్యాడు, మెరిట్ లిస్ట్లో ఎక్కడున్నాడు అని కూడా క్లియర్గా లిస్ట్లో ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిఓ ఆఫీసెస్లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది. సో దే విల్ క్లారిఫై దేర్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. ఉంటుందండి. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు సూచనల మేరకు మొన్న కేసు వచ్చింది ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ దాని మీద, అది ప్లస్ ఇది రెండు కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దాని మీద కూర్చుంటాం. ఖచ్చితంగా చేస్తాం. డెఫినెట్లీ వీళ్ళు ఇది అయిపోగానే దానికోసం చేయటం అంటే వాళ్ళు స్కేల్ ఇవ్వాలా లేదా ఏంటనేది ఒక కమిటీ ఫామ్ చేశారు సుప్రీంకోర్టు. దాని ప్రకారం అంటే లిస్ట్స్ అంతా వచ్చినాయి. ఇప్పుడు ఈ 19th అయిపోగానే దాని మీద దృష్టి పెడతాం. అంటే డిఎస్సికి సంబంధించి అయితే మనం మాట్లాడదాం, మిగతా తర్వాత మాట్లాడదాం. ఫోకస్ పోకుండా ఉంటుందని. థ్యాంక్ యూ. నమస్కారం అండి.